అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నిన్న మొన్న రైతులకు నష్టం జరుగుతుంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, అదేవిధంగా పంట పొలాలు ఎండకపోతున్నాయి అనేది దృష్టి పెట్టుకొని రైతుల దగ్గరికి స్వయంగా వెళ్ళి రైతుల బాధను అర్థం చేసుకొని మాజీ ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈనాడు తెలంగాణ అన్ని జిల్లాలలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రతి క్వింటాలకు 500 అదనంగా బోనస్ ఇస్తామనే మాట ఆనాడు ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సందర్భాలు. పోయినసారి వానకాలం పంట పోయేది, మరి ఆ బోనస్ ఇవ్వలేకపోయారు. రాష్ట్రంలో దాదాపు వర్షాకాలం పంట మీద సేకరించిన ధాన్యం క్వింటల్లో రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి 500 బోనస్ చొప్పున దాదాపు 3,600 కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన డబ్బు ఎగనామం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, మరే ముఖ్యమంత్రి గారు, అందులో వ్యవసాయ మంత్రి గారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని 100% అమలు చేయాల్సిన బాధ్యత మరి ఏర్పడిన ప్రభుత్వంపై ఉంది. వానకాల పంట చేయలేదు, యాసంగి పంట వస్తుంది. ఇప్పటికే 3,700 కోట్లు దాదాపు బకాయి పడ్డాది రైతాంగానికి, 500 బోనస్ చొప్పున. మన మంచిర్యాల నియోజకవర్గానికి 1,48,000 మెట్రిక్ టన్నులు వడ్లు కొన్న సందర్భంలో మన మంచిర్యాల జిల్లాకు దాదాపు 70 కోట్ల రూపాయలు రైతాంగానికి రావాల్సిన డబ్బు వానకాలం పంట బోనస్ ఇవ్వని సందర్భం నేను రైతాంగానికి కూడా మనవి చేస్తున్నాను. మీకు రావాల్సిన డబ్బు, మీకు బోనస్ క్వింటాలకు 500 రూపాయలు, ఈ మన మంచిర్యాల జిల్లాలో 70 కోట్ల రూపాయలు మీకు రావాల్సిన డబ్బు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఇంకా 5-10 రోజుల్లో యాసంగి పంట కూడా కొనే సందర్భాలు. మరి ఖచ్చితంగా రైతాంగం రేపు మీరు పంట అమ్మే సందర్భంలో 500 ఖచ్చితంగా బోనస్ కావాలని కొనుగోలు కేంద్రాల కాడ ఖచ్చితంగా మీరు నిరసన చెప్పాల్సిన బాధ్యత రైతులపై ఉంది. రైతులకు అండగా భారతీయ రాష్ట్ర సమితి మీ ఎంట ఉంటారు. కేసీఆర్ గారి నాయకత్వాన మేమంతా మీకు అండగా ఉంటున్న సందర్భం కూడా గుర్తించడం జరుగుతుంది. రైతులకు గతంలో వర్షాకాలం పంట, ఇప్పుడు కొనే యాసంగి పంటకు ఖచ్చితంగా 500 బోనస్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటన రావాలి. ఒకవేళ ప్రకటన రాకపోతే 6వ తారీఖు నాడు రైతుల పక్షాన మరి ప్రతి నియోజకవర్గంలో నిరసన దీక్షలుంటాయి. ఇది కూడా రైతులకు మేము రిక్వెస్ట్ చేస్తాం. మీకోసమే ఉన్నాం. ఏదో మాకు పార్టీకి లాభం కోసమనో, లేకపోతే 4 ఓట్లు దండుకోవాలనో, లేకపోతే ఇంకోరిని ఇరుకున పెట్టే కార్యక్రమం మరి వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ కాదు. ఇబ్బంది పడ్డప్పుడే, కష్టాలు ఉన్నప్పుడే, కష్టకాలం ఉన్నప్పుడే, పంట ఉల్లరిగిపోయినప్పుడే, నీళ్లు రానప్పుడే, రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడే, రైతుల ఏదైతే బిడ్డల పెళ్లికి ఇబ్బంది కలిగే సందర్భంలో అప్పుడు బయలుదేరారు మా పార్టీ అధినేత మరి కేసీఆర్ గారు అనే సంగతి కూడా ఈ రోజు తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ, ప్రతి రైతు కూడా మీరు దయచేసి మీకోసమే ఉన్న మాట కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.